హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణివంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీన్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇది ఎప్పుడు వచ్చింది సార్? ఈ మధ్యన స్టార్ట్ అయింది. ఇది అంటే 5-6 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటంటే రైతులకు చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకి 2 హెక్టార్ వాళ్ళకి ఏముంటుందంటే ఒక హెక్టార్కు 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండదు. అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. రైతులు చిన్న రైతులు ఉంటారు కదా, 5 ఎకరాల కంటే ఎక్కువ లేని రైతుల కోసం ఈ బెనిఫిట్ ఉంది. స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ అంటారు. స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ అని వాళ్లకు వ్యవసాయ అర్హత ఉన్న భూమి ఉండాలి. 2 ఎకరాలు 5 ఎకరాల కంటే ఎక్కువ, 2 హెక్టార్ల కంటే అంటే ఇంచుమించు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క ప్రయోజనం చేకూరుతుంది. అంటే చిన్న ఫార్మర్స్, అంటే కొంచెం చిన్న భూముల్లో వ్యవసాయం చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం స్కీమ్ తీసుకోవడం జరిగింది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటారు కదా, వాళ్ళ కొరకు ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో కార్పొరేట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ, అంటే కమర్షియల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ, అంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్గా చేసే కార్పొరేట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, కోఆపరేటివ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎవరు ఉంటారు, ఆయనకి 5 ఎకరాల లోపలే ఉంది కానీ ఆయన ఇన్కమ్ వేరే ఆదాయం ఎక్కువ ఉంది అనుకోండి, వేరే ఆదాయం కూడా ఉంది ఆయనకి ఎలిజిబుల్ కాదు, స్కీమ్లోకి ఎలిజిబుల్ కాదు. ఓకే. వేరే ఆదాయం ఉన్నా కానీ 5 ఎకరాల లోపల ఉన్నా కానీ 5 ఎకరాల లోపల వ్యవసాయం ఉంది కానీ వేరే ఆదాయం ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఎలిజిబుల్కి రావడం. కాబట్టి ఓన్లీ వ్యవసాయం ఆధారపడ్డ వాళ్ళు 5 ఎకరాల లోపల ఉన్న రైతులకు మాత్రమే బెనిఫిట్ చేయడానికి స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీని ఒక ఎలిజిబిలిటీ అంటే ఏంటి సార్? దీంట్లో అది ఇంతకుముందు చెప్పినట్టుగా 5 ఎకరాల లోపల ఉండాలి. ఓకే. 5 ఎకరాల లోపల వేరే ఆదాయం ఉండకూడదు. తర్వాత కమర్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఫార్మింగ్ ఉండకూడదు. అంటే కమర్షియల్ ఫార్మింగ్ కానీ, కమర్షియల్ కార్పొరేట్స్ కానీ ఫార్మింగ్ చేయడం కానీ ఉండకూడదు. అంటే మళ్ళీ ఫార్మర్స్ కూడా వాళ్ళకు ఇది పూర్ ఫ్యామిలీ నుంచి, అంటే వాళ్ళు పూర్ ఫ్యామిలీ నుంచే ఉండాలి. వాళ్ళు వేరే ఆదాయం అంటే ఇది ఉండకూడదు. వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే 6,000 రూపీస్ పర్ ఎకర్ ఇస్తారనమాట. 6,000 రూపీస్ పర్ ఎకర్ ఈ 3 ఇన్స్టాల్మెంట్స్, 2,000. మనం ఈ మధ్య చూసాం, మనము ప్రధానమంత్రి నుంచి మనకు పర్ ఎకరానికి 2,000 వచ్చేది అని చెప్పి చూసాం. ఇదే అన్నమాట. ఇది మొత్తం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవుతుంది. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే PM కిసాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే లోకల్ రెవెన్యూ ఆఫీస్, మండల ఆఫీస్ కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆన్లైన్ అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, పోస్టల్ ఆఫీస్కి, మన మండల ఆఫీస్కి, రెవెన్యూ ఆఫీస్కి. ఆన్లైన్ అయితేనేమో PM కిసాన్ పోర్టల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఎకరానికి 6,000, 3 కిస్తులు దొరుకుతుంది. 2,000 లోపల 5 ఎకరాల లోపల ఉండాలి, 2 హెక్టార్స్ లోపల, వేరే ఆదాయం ఉండకూడదు. తర్వాత కార్పొరేట్ ఫార్మింగ్ ఉండకూడదు. వాళ్ళే వ్యవసాయం చేస్తుండాలి. మళ్ళీ వ్యవసాయానికి అనువైన జాగా ఉండాలి. అంటే కొంచెం 5 ఎకరాల భూమి ఉంటుంది, వ్యవసాయం చేసి కానే కాదు, కమర్షియల్ ల్యాండ్ ఉందనుకోండి, దానికి బెనిఫిట్ రాదు అది. కాబట్టి ఈ కండిషన్లు ఫాలో అయినప్పుడే మనకు ఒక స్కీమ్ బెనిఫిట్ ఈ రైతులకు స్కీమ్ బెనిఫిట్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ చాలా పాపులర్ ఉందా అని అంటే రైతులకు వస్తున్నాయి డబ్బులు. అయితే రైతులకు చాలామందికి వస్తున్నాయి డబ్బులు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకుని చాలామందికి వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు. అయితే ఇక్కడ ఇబ్బంది లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు. అయితే దీన్ని సేమ్ ఎలా అప్లై చేసుకోవాలి సార్? ఇది కూడా PM కిసాన్ పోర్టల్ వరకు వెళ్ళాలి. ఓకే. PM కిసాన్ పోర్టల్ ఉంటే దాని ద్వారా వెళ్ళాలి. ఎంతమంది వరకు వచ్చి ఉండదు సార్ ఇప్పటివరకు? చాలామందికి వచ్చింది. రైతులు చాలామందికి వచ్చింది. చిన్న రైతులు 5 ఎకరాల లోపల ఉండేవాళ్ళు కాబట్టి చాలామందికి వచ్చింది. ఓకే. అంటే చిన్న రైతులు చాలామందికి వచ్చిందన్నమాట. మరి తెలంగాణలో వచ్చేది వేరు. తెలంగాణ ఏంటంటే పర్ ఎకర్ ఎన్ని ఎకరాలు ఉండని ఇస్తారు తెలంగాణ వచ్చేది. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అట్లా లేదు. 2 హెక్టార్ల లోపల ఉండాలి. అంటే 5 ఎకరాల లోపలనే ఉండాలకి వస్తుంది. వేరే ఆదాయం ఉన్నా కానీ రాదు. కార్పొరేట్ ఫార్మింగ్ ఉంటే రాదు. ఇక్కడ తెలంగాణ అట్లా లేదు. ఏ ఫార్మింగ్ ఉన్నా కానీ ఏదైనా కానీ వ్యవసాయం ఉంటే సబ్సిడీ వచ్చేస్తుంది. అది తేడా అదన్నమాట.